Good morning, children. Let us continue the lesson. Every success story is a story of failures also. Okay. లాస్ట్ పార్ట్లో మనము చాలామంది ఫెయిల్యూర్స్ చూసాము, వాళ్ళు ఎలా సక్సెస్ అయ్యారో చూసాం కదా. అబ్రహాం లింకన్ కానివ్వండి, నెక్స్ట్ కొలినల్ శాండర్స్, థామస్ ఎడిసన్, ఇలా అందరివి చూసాం కదా. ఇప్పుడు నెక్స్ట్ లెసన్ని కంటిన్యూ చేద్దాం. ఓకే. Do you consider these people failures? They succeed in spite of problems, not in the absence of them, but to the outside world it appears as though they just got lucky. ఇక్కడ మీరు చూసారంటే ఈ పీపుల్ అందరినీ మనం ఇందాక చదివిన పీపుల్ అందరినీ ఫెయిల్యూర్స్ అంటామా? కాదు కదా. వాళ్ళు ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాటన్నిటినీ ఎదుర్కొని, ఆ ఫెయిల్యూర్స్ని ఎదుర్కొని ఫైనల్గా ఏం చేశారు? సక్సెస్ అయ్యారు. కానీ అవుట్ సైడ్ వరల్డ్, మన ప్రపంచానికి మాత్రం ఏం కనిపిస్తుంది? ఈ ఫెయిల్యూర్స్ ఏమీ కనిపించడం. ఫైనల్గా వాళ్ళు సక్సెస్ అయినప్పుడు వాళ్ళు లక్కీ అని చెప్తాం కదా. అది రాంగ్ కదా. సక్సెస్ అనేది అంత ఈజీగా రాదు, ఫెయిల్యూర్స్ తర్వాతే వస్తుంది. ఓకే. ఆల్ సక్సెస్ స్టోరీస్ ఆర్ స్టోరీస్ ఆఫ్ గ్రేట్ ఫెయిల్యూర్స్. The only difference is that every time they failed, they bounced back. This is called failing forward rather than backward. You learn and move forward, learn from your failure and keep moving. ఇక్కడ చూడండి, ఆల్ సక్సెస్ స్టోరీస్ అన్నీ, ఒక సక్సెస్ ఉంది అంటే ఆ సక్సెస్ స్టోరీ వెనుక కొన్ని గ్రేట్ ఫెయిల్యూర్స్ కూడా ఉంటాయి. ఓకే. అయితే ఇక్కడ ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే ప్రతిసారి ఫెయిల్ అయిన ప్రతిసారి యూ హ్యావ్ టు బౌన్స్ బ్యాక్, అంటే తిరిగి తెలుసుకొని మళ్ళీ అంతే ఎనర్జీతోటి మళ్ళీ వర్క్ చేయాలన్నమాట. ఓకే. ఫెయిల్ అయ్యాం కదా అని దాన్ని అక్కడితో క్విట్ అయిపోకూడదు. ఓకే. దిస్ ఈజ్ కాల్డ్ ఫెయిలింగ్ ఫార్వర్డ్, అంటే ముందుకు వెళ్ళడానికి అదొక మార్గం అంతే, మళ్ళీ దాన్ని వెనక్కి వెళ్ళిపోకూడదు. ఓకే. బ్యాక్వర్డ్కి వెళ్ళిపోకూడదు. ఓకే. మనం నేర్చుకోవాలి, మన జరిగిన ఫెయిల్యూర్ వల్ల ఏం మిస్టేక్ అనేది నేర్చుకోవాలి, ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. ఓకే. లెర్న్ ఫ్రమ్ యువర్ ఫెయిల్యూర్, ప్రతి ఫెయిల్యూర్ నుంచి మనం ఏదో ఒకటి నేర్చుకోవాలి, ముందుకు మూవ్ అయిపోతూ వెళ్ళాలి. అప్పుడు తప్పకుండా వన్ డే యూ విల్ గెట్ సక్సెస్. ఓకే. In 1914, Thomas Edison, at age 67, lost his factory, which was worth few $million on fire. It had very little insurance. No longer a young man, Edison watched his lifetime effort go up in a smoke and said, "There is a great value in disaster. All our mistakes are burnt up. Thank God we can start anew." In spite of the disaster, 3 weeks later, he invented the phonograph. What an attitude! ఇక్కడ చూడండి, 1914లో థామస్ ఎడిసన్, అప్పటికి ఆయన ఏజ్ ఎంత? 67. చిన్నపిల్లాడు కాదు, యంగ్స్టర్ ఏం కాదు. ఆ టైంలో అతని ఫ్యాక్టరీ బర్న్ అయిపోయింది. ఓకే. ఆన్ ఫైర్, ఇట్ వాజ్ ఆన్ ఫైర్, బర్న్ అయింది సమ్ మిస్టేక్ వల్ల. ఓకే. few $million కాస్ట్ అయ్యేది. ఓకే. అయితే దానికి ఇన్సూరెన్స్ కూడా పెద్దగా లేదు. అంటే మనకు తెలుసు కదా, ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ కానీ ఏదైనా జరిగితే దానికి ఇన్సూరెన్స్ ఉంటే గవర్నమెంట్ నుంచి అమౌంట్ వస్తుంది కదా. కానీ అయితే దీనికి ఇన్సూరెన్స్ కూడా పెద్ద ఇన్సూరెన్స్ లేదంట. అయితే ఎడిసన్ అదంతా చూసి ఆయన లైఫ్ లాంగ్ పడ్డ శ్రమ అంతా ఏమైంది? ఒక్కసారిగా బుగ్గిపాలైపోయింది, స్మోక్లో అంతా కలిసిపోయింది కదా. అతని గ్రేట్ వాల్యూ అంతా డిజాస్టర్ అయిపోయింది కదా. అయితే ఇక్కడ దానికి బాధపడలేదు అతను. ఏమన్నాడు? సరే, జరిగిందే జరిపోయింది, ఆల్ అవర్ మిస్టేక్స్ ఆర్ బర్న్ట్ అప్, నేను చేసిన తప్పులన్నీ ఆ మంటల్లో కలిసిపోయాయి, కాబట్టి థ్యాంక్ గాడ్, మళ్ళీ కొత్తగా మొదలు పెడదాము అని. ఇన్స్పైట్ ఆఫ్ ద డిజాస్టర్, జరిగిన నష్టాన్ని ఆయన లెక్కలోకి తీసుకోకుండా 3 weeks లాక్టర్, ఆ ఇన్సిడెంట్ జరిగిన 3 weeks తర్వాత అతను మళ్ళీ ఫోనోగ్రాఫ్ అనేది ఇన్వెంట్ చేశాడు. ఓకే. ఫోనోగ్రాఫ్ అంటే ఎలక్ట్రానిక్ టెలిఫోన్ అమ్మా. చూడండి, అతని యాటిట్యూడ్ చూడండి. మన ఫస్ట్ లెసన్లో చెప్పాం, యాటిట్యూడ్ ఈజ్ ఆల్టిట్యూడ్, అంటే మన ప్రవర్తనే మనల్ని ఉన్నత స్థానంలో నిలబెడుతుంది కదా. సో అతను ఆ యాక్సిడెంట్ తర్వాత, ఫైర్ యాక్సిడెంట్ తర్వాత కుంగిపోయి ఉంటే, ఏడ్చుకుంటా కూర్చొని ఉంటే ఏం జరిగేది కాదు. కానీ అతను మళ్ళీ బ్యాక్కి బౌన్స్ అయ్యాడు కాబట్టి, వర్క్ మళ్ళీ స్టార్ట్ చేశాడు కాబట్టి, హీ కెప్ట్ మూవింగ్ ఫార్వర్డ్, కాబట్టి అతను మళ్ళీ ఫోనోగ్రాఫ్ అనేది 3 weeks తర్వాత ఇన్వెంట్ చేయగలిగాడు. ఓకే. Below are more examples of the failures of success people. Thomas Edison failed approximately 10,000 times while he was working on the light bulb. Okay. Henry Ford was broke at the age of 40. Lee Iacocca was fired by Henry Ford too at the age of 54. Young Beethoven was told that he had no talent for music.
He had no talent for music, but he gave some of the best music to the world. అలాగా ఇంకొంచెం మంది ఫెయిల్ అయ్యి సక్సెస్ సాధించిన వాళ్ళని చూద్దాము. ఎవరంటే థామస్ ఎడిసన్. అతను బల్బ్ కనిపెట్టేటప్పటికి నియర్లీ 10,000 టైమ్స్ ఫెయిల్ అయ్యాడంట దాన్ని కనిపెట్టి తర్వాత అతను దాన్ని ఫైనల్గా ఫైండ్ అవుట్ చేయగలిగాడు. ఓకే, అతను సైంటిస్ట్ తెలుసు కదా, ఆల్రెడీ చూసాం కదా. చూడండి మరి అదే మనమైతే అంత ఓపిక్గా అన్నిసార్లు ఫెయిల్ అయితే అంతసేపు ప్రయత్నిస్తామా? లేదు. ఫస్ట్ టైం ఫెయిల్ అయితేనే క్విట్ అయిపోతాం కదా, అది కరెక్ట్ కాదు. వీ షుడ్ కీప్ ఆన్ మూవింగ్. ఓకే, హెన్రీ ఫోర్డ్ వాజ్ బ్రోక్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 40. అదే ఫోర్డ్ మోటార్ కంపెనీ మా చెప్పాను కదా, కార్స్ కంపెనీ. ఓకే, అతను కూడా 40 అతని ఏజ్ 40 ఉన్నప్పుడు ఫెయిల్ అయ్యాడు, కానీ స్టాప్ అవ్వలేదు, కంటిన్యూ అయ్యాడు. కాబట్టి ఈరోజు మనం మార్కెట్లో ఫోర్డ్ మోటార్ కంపెనీ చూస్తున్నాము, వాటి కార్స్ చూస్తున్నాం, వాళ్ళ కార్స్ చూస్తున్నాం కదా. నెక్స్ట్ లియో ఎకోకా. ఇతను కూడా అంతేమా. హీ వాజ్ ఫైర్డ్ బై హెన్రీ ఫోర్డ్ at the age of 54. ఫైర్ చేయబడ్డాడు, కానీ ఇతను ఫేమస్ ఆథర్ అయ్యాడు. అయకోకానే రచన చేశాడు, అతను దాంతో ఫేమస్ ఆథర్ అయ్యాడు అనమాట. ఓకే, నెక్స్ట్ బిథోవెన్. ఈ బిథోవెన్ అనే పర్సన్ యంగ్గా ఉన్నప్పుడు అతను ఎంత ప్రయత్నించినా కూడా అతను మ్యూజిక్కి విన్న వాళ్ళు నీకు టాలెంట్ లేదు అన్నారు. కానీ ఆయనే కంపోజర్ అండ్ పియానిస్ట్గా వర్క్ చేసి వరల్డ్కి బెస్ట్ మ్యూజిక్ ఇచ్చారు. ఓకే, సెట్ బ్యాక్స్ ఆర్ ఇన్ఎవిటబుల్ ఇన్ లైఫ్. ఏ సెట్ బ్యాక్ కెన్ యాక్ట్ యాజ్ ఎ డ్రైవింగ్ ఫోర్స్ అండ్ ఆల్సో టీచర్స్ హ్యూమిలిటీ. In grief, you will find courage and faith to overcome the setback. We need to learn to become victors, not victims. Fear and doubt short circuit the mind. ఇక్కడ ఏం చెప్తున్నారు, సెట్ బ్యాక్స్ అనేవి నాట్ అవాయిడబుల్, ఇన్ఇవిటబుల్. అంటే మనం వాటిని వదిలించుకోలేము, ఏదో ఒక టైంలో వస్తూనే ఉంటాయి. కానీ ఆ సెట్ బ్యాక్ని మనము మనని బ్యాక్ చేసేలాగా చూడకూడదు. ఆ సెట్ బ్యాక్ని తీసుకొని అదే ఒక డ్రైవింగ్ ఫోర్స్ అనుకొని మనం ఇంకా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించాలన్నమాట. ఓకే, అంటే హ్యూమిలిటీ అంటే క్వాలిటీ ఆఫ్ మేకింగ్ యూ పోర్, అంటే హ్యూమిలియేట్ చేయడం, అంటే మిమ్మల్ని తగ్గించుకోకుండా ఆ సెట్ బ్యాక్స్ తోటి మనల్ని ఆ గ్రీఫ్లో కూడా, ఆ బాధలో కూడా, ఆ పెయిన్లో కూడా మనము కరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి మనలో. అలాగే ఫెయిత్ అనేది లూజ్ చేసుకోకుండా మనం తిరిగి బౌన్స్ బ్యాక్ అవ్వాలి. ఓకే, అప్పుడు మనం విక్టర్స్ అవుతాం, కానీ విక్టిమ్స్ అవ్వం. విక్టర్స్ అంటే విజేతలు, విన్ అవుతాం. విక్టిమ్స్ అంటే బాధితులు అయిపోతాం. మనం అలాగే ఉండిపోయినామనుకో, సెట్ బ్యాక్స్కి కూలబడిపోయినామనుకోండి, అప్పుడు ఏమవుతాం, మనము మళ్ళీ ఇంకా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయలేదనుకోండి, దానికి విక్టిమ్స్ అయిపోతాం. ఓకే, ఫియర్ అండ్ డౌట్ ఈ రెండు మన మైండ్ని పాడు చేస్తాయి, షార్ట్ సర్క్యూట్ లాగా. మీకు తెలుసు కదా, ఎక్కడైనా ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ అయిందంటే ఏమవుతుంది, మొత్తం ఆ ఇల్లంతా ఫైర్ ఇల్లు కానీ ఎక్కడైనా ఏ ప్లేస్ అయినా కానీ సెట్ ఆన్స్ ఫైర్ కదా. షార్ట్ సర్క్యూట్ అయిందంటే ఫైర్లో డిస్ట్రాయ్ అయిపోతుంది, అది ఏ ప్లేస్ అయినా కానీ. అటువంటి ఈ ఫియర్ అనే డౌట్ అనేవి మన మైండ్కి షార్ట్ సర్క్యూట్ లాంటివి. సో వాటిని రానివ్వకూడదు, మనల్ని మనము డిస్ట్రాయ్ చేసుకోకూడదు. ఓకే, ఆస్క్ యువర్ సెల్ఫ్ ఆఫ్టర్ ఎవ్రీ సెట్ బ్యాక్, what did I learn from this experience? Only then you will be able to turn a stumbling block into a stepping stone. ఇక్కడ చూడండి, నేను ఇది చెప్పే ముందు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ మీరు నడుస్తూ వెళ్తున్నారు, ఒక దారిలో ఒక రాయి తగిలింది కాలికి, అంటే ఏమైనా రోల్ అయ్యి కింద ముందుకు పడిపోయారు. ఏం చేస్తాము, నెక్స్ట్ టైం ఏం చేస్తాం, మనము ఆ దారికి వచ్చే ముందే మనకి గుర్తొస్తుంది, అక్కడ దారిలో అక్కడ రాయి ఉంది, అప్పుడు నేను తగిలి పడిపోయాను. ఏం చేస్తాం, ఒకటి దాన్ని తీసి పక్కకన్నా పడేస్తాము మళ్ళీ పడకుండా, లేదంటే దాన్ని జాగ్రత్తగా దాటుకోనన్నా వెళ్ళిపోతాం. మన దారి వెళ్ళడం అయితే ఆపం కదా. అలాగే మనము ప్రతి సెట్ బ్యాక్ తర్వాత మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాలి, వాట్ డిడ్ ఐ లెర్న్? ఈ ఫెయిల్యూర్ వచ్చినప్పుడు నేను ఏం నేర్చుకున్నాను, నేను ఏం తప్పు చేశాను, ఏం చేయకూడదు, అలాంటివి మనల్ని మనం క్వశ్చన్ చేసుకొని మనము ఆ స్టంబ్లింగ్ బ్లాక్ ఏదైతే మనల్ని ఫెయిల్ అవ్వడానికి కారణమైందో దాన్ని దాటుకొని మనము ముందుకు వెళ్ళిపోవాలి. దాన్ని ఒక స్టెప్పింగ్ స్టోన్గా తీసుకొని ముందుకు వెళ్ళిపోవాలి. అప్పుడే మనకి సక్సెస్ అనేది వస్తుంది. ఓకే, ద మోటివేషన్ టు సక్సీడ్ comes from the burning desire to achieve a purpose. Napoleon Hill wrote, whatever the mind of man can conceive and believe, the mind can achieve.
ఇక్కడ ఏం చెప్తున్నారు, మోటివేషన్ టు సక్సీడ్. ఎప్పుడు మనము సక్సీడ్ అవుతామో, మనకు బర్నింగ్ డిజైర్ ఉన్నప్పుడు, ఏదైనా సాధించాలి, అచీవ్ చేయాలి అని ఒక బర్నింగ్ డిజైర్ అంటే ఒక మంచి బలమైన కోరిక ఉన్నప్పుడు తప్పకుండా అది మోటివేషన్ లాగా పనిచేస్తుంది సక్సెస్ సాధించడానికి. ఓకే, నెపోలియన్ హిల్ అనే రైటర్ ఏం రాశారంటమ్మా, వాట్ ఎవర్ ద మైండ్ ఆఫ్ మ్యాన్ కెన్ కన్సీవ్ అండ్ బిలీవ్ ద మైండ్ కెన్ అచీవ్. మనిషి మైండ్లో అంటే మెదడులో ఏమైతే ఆలోచనలు వస్తాయో వాటిని నమ్ముతాడో స్ట్రాంగ్గా, అప్పుడు వాటిని అచీవ్ చేయగలుగుతాడు. కాబట్టి మనం ఏదైతే సాధించాలి అనుకుంటామో దాన్ని కన్సీవ్ చేయాలి. కన్సీవ్ చేసినప్పుడు దాన్ని మనం స్ట్రాంగ్గా బిలీవ్ చేసినప్పుడు తప్పకుండా మనము అచీవ్ చేయగలుగుతాం. ఓకే, యంగ్ మ్యాన్ ఆస్క్డ్ Socrates the secret to success. Socrates told the young man to meet him near the river the next morning. They met. Socrates asked the young man to walk with him toward the river. When the water got up to their neck, Socrates took the young man by surprise and ducked him into the water. The boy struggled to get out, but Socrates was strong and kept him there until the boy started turning blue. Socrates pulled his head out of the water, and the first thing the young man did was to gasp and take a deep breath of air. Socrates asked, "What did you want the most when you were there?" The boy replied, "Air." Socrates said, "That is the secret to success. When you want success as badly as you wanted the air, then you will get it. There is no other secret." A burning desire is the starting point of all accomplishment. Just like a small fire can't give much heat, a weak desire cannot produce great results. ఇక్కడ ఒక సోక్రటీస్ గురించి మీకు అందరికీ తెలుసు కదమ్మా, ఆయన ఒక ఫిలాసఫర్, గ్రేట్ ఫిలాసఫర్ అని చెప్పేసి. ఆయన దగ్గరికి ఒకరోజు ఒక యంగ్ మ్యాన్ వెళ్ళాడు. యంగ్ మ్యాన్ వెళ్ళి, మనకి సక్సెస్ రావాలి అంటే సీక్రెట్ ఏమిటి, సక్సెస్ సాధించాలి అంటే ఏం చేయాలి అని అడిగాడు. అడిగితే సోక్రటీస్ ఏం చెప్పాడు, యూ కమ్ నెక్స్ట్ డే. ఓకే, రేపు కలుద్దాం, మనము రివర్ దగ్గర కలుద్దాం, నెక్స్ట్ మార్నింగ్ నువ్వు రివర్ దగ్గరకు వచ్చేసాయి అని చెప్పాడనమాట. సరే అని అతను వెళ్ళిపోయి నెక్స్ట్ డే సోక్రటీస్ని అన్నట్టుగానే నెక్స్ట్ మార్నింగ్ రివర్ దగ్గర మీట్ అయ్యాడు సోక్రటీస్ని. సరే అని సోక్రటీస్ ఏం చేశాడు, యంగ్ మ్యాన్ని అతనితో పాటుగా ఇద్దరు కలిసి వాక్ చేస్తూ యంగ్ మ్యాన్ని రివర్లోకి తీసుకెళ్ళాడు. రివర్లోకి తీసుకెళ్ళి ఆల్మోస్ట్ నెక్ దాకా వాటర్ వచ్చేంత డెప్త్లోకి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత సడన్గా సోక్రటీస్ అతన్ని డక్ చేశాడు అంటే లోపలికి పుష్ చేశాడనమాట. అండర్ ద వాటర్ అతని హెడ్ని వాటర్ కిందకి గట్టిగా పుష్ చేశాడు. ఆ బాయ్ స్ట్రగుల్ చేశాడు టు కమ్అవుట్, బయటికి రావడానికి చాలా స్ట్రగుల్ చేశాడు. కానీ సోక్రటీస్ స్ట్రాంగ్గా ఉన్నాడు అనమాట. ఆ బాయ్ కంటే స్ట్రాంగ్గా ఉన్నాడు కాబట్టి ఆ బాయ్ రాలేకపోయాడు అనమాట. ఆల్మోస్ట్ హీ టర్న్డ్ బ్లూ. ఇక్కడ టర్న్డ్ బ్లూ మీన్స్ సఫర్డ్. అతను సఫర్ అవడం, అంతేగాని బ్లూగా చేంజ్ అయ్యాడు అని కాదు మీనింగ్ అనమాట. ఓకే, సో ఇది ఒక ఈడియం. ఇది టర్నింగ్ బ్లూ అనేది ఈడియం. ఓకే, తర్వాత సోక్రటీసే కొద్దిసేపటి తర్వాత ఆ అబ్బాయి హెడ్ని వాటర్లోంచి బయటికి తీశాడు. వాటర్లోంచి బయటికి తీసిన తర్వాత సోక్రటీస్ అడిగాడు, నీకు ఇప్పుడు ఏం కావాలనిపించింది, ఫస్ట్గా నీకు ఏం కావాలనిపించింది అని. అప్పుడు అతను గ్యాస్ప్ చేస్తూ, అంటే ఊపిరాడలేదు కదమ్మా, వాటర్లో ఉండొచ్చాడు కదా, నోస్తో కూడా సరిపోలేదు ఎయిర్ తీసుకోవడం. నోరు ఓపెన్ చేసి నోట్తో కూడా ఎయిర్ తీసుకోవడం మొదలుపెట్టాడనమాట. ఇప్పుడు చెప్పు నీకేం కావాలనిపించింది అంటే, ఫస్ట్ నాకు ఎయిర్ కావాలనిపించింది. ఎందుకు అంటే అతను బ్రతకాలి కదా, బ్రతకాలంటే ఊపిరి ఆడడం లేదు అక్కడ. ఊపిరికి ఏం కావాలి, ఎయిర్ కావాలి కదా. సో నువ్వు ఎంతగా తప్పించావో ఎయిర్ కావాలని, నువ్వు వాటర్ కింద ఉన్నప్పుడు, అట్లా ఏదైనా నీకు సక్సెస్ కావాలంటే దానికోసం అంతగా తప్పించాలి, అప్పుడు సక్సెస్ అనేది ఈజీగా వస్తుంది. అంటే బర్నింగ్ డిజైర్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే అంత ఈజీగా మనం అనుకున్నది కంప్లీట్ చేస్తాము, ఆ టాస్క్ని ఈజీగా కంప్లీట్ చేస్తాము. అకంప్లిష్మెంట్ అంటే కంప్లీట్ ద టాస్క్. ఓకే, ఒక స్మాల్ ఫైర్ అనేది ఎక్కువ హీట్ కానీ లైట్ కానీ ఇవ్వలేవు కదా. అలాగే మన డిజైర్ కూడా వీక్గా ఉంటే మనం ఏమీ సాధించలేము. మన డిజైర్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే మన రిజల్ట్స్ అంత గ్రేట్గా ఉంటాయి. ఓకే, ఇక్కడ ఒక పోయం ఇచ్చారు. ఎవరు రాసింది ఏది అంటే శివకేర అనేది రాసింది అతనిది. ఇఫ్ యూ థింక్, మీరు ఎలా ఆలోచిస్తే ఎలా ఉంటుంది, మీ ఆలోచనలు ఎలా ఉంటే మీ వర్క్స్, మీ అవుట్పుట్ అనేది అలా ఉంటుందని చెప్పడానికి ఈ పోయము. లెట్ us see.
If you think you are beaten, you are. If you think you dare not, you don't. If you like to win but you think you can't, it's almost a cinch you won't. If you think you will lose, you are lost. For out in the world we find success begins with a fellow's will. It's all in the state of mind. చూడండి ఏం చెప్తున్నారు. ఇఫ్ యూ థింక్ యు ఆర్ బీటెన్, మీరు ఓడించబడ్డారంటే ఓడిపోతారు. మీకు ధైర్యం లేదు అంటే ధైర్యం ఉండదు. విన్ అవ్వాలనుకుంటున్నారు కానీ అలా ఆలోచన చేయలేకపోతున్నారంటే గెలవలేరు. ఓకే, మీరు అది అవ్వచ్చు అనుకుంటే అవ్వదు. ఓకే, ఇఫ్ యూ థింక్ యూ విల్ లూజ్, మీరు ఓడిపోతారు అనుకుంటే ఓడిపోతారు. ఓకే, ఈ ప్రపంచంలో సక్సెస్ బిగిన్స్ విత్ ఎ ఫెల్లోస్ విల్ అంటే కోరిక, మన మనిషిలో ఉండే కోరిక. అది ఎంత స్ట్రాంగ్గా ఉంటే అంత ఇదిగా సక్సెస్ వస్తుంది. అంటే మనం ఎలా ఆలోచన చేస్తే మన అవుట్పుట్ కూడా అంతే విధంగా ఉంటుంది. కాబట్టి సక్సెస్ అనేది మన స్టేట్ ఆఫ్ మైండ్, మన ఆలోచనల పైన డిపెండ్ అయి ఉంటుంది అని ఆయన శివకేరే చెప్తున్నారు. ఓకే, ఇఫ్ యూ థింక్ యు ఆర్ ఓవర్ క్లాస్డ్, యు ఆర్. If you have got to think high to rise, if you have got to be sure of yourself before you can ever win a prize. Life's battles don't always go to the stronger and faster man, but sooner or later the man who wins is the man who thinks he can. ఇక్కడ చూడండి ఏం చెప్తున్నారు. మీరు ఓవర్కమ్ అవ్వాలి అనుకుంటే అవుతారు. మీరు హై పొజిషన్కి వెళ్ళాలి అంటే రైజ్ అవ్వాలి అనుకుంటే రైజ్ అవుతారు. ఓకే, మీరు ష్యూర్గా ఉంటే మీ గురించి మీరు ష్యూర్గా ఉంటే తప్పకుండా విన్ అవుతారు. తప్పకుండా మీరు ఏ ప్రైజ్ కానీ ఏమైనా విన్ అవుతారు. లైఫ్స్ బ్యాటిల్స్ డోంట్ ఆల్వేస్ గో అంటే మనం చేసే పోరాటం వృధాగా పోదు. అయితే ఈ సక్సెస్ సాధించడానికి స్ట్రాంగరో ఫాస్టర్ మ్యానో లేకపోతే నిదానస్తుడో లేకపోతే ఫాస్ట్గా ఉండేవాడో కాదు. సక్సెస్ సాధించాలి అంటే వాళ్ళు కాదు సాధించేది. ఈజ్ ద మ్యాన్ హూ థింక్స్ ఈ కెన్. ఎవరైతే బలంగా నేను సాధించగలను అనుకుంటారో వాళ్ళు సాధిస్తారు తప్ప స్ట్రాంగో ఫాస్టో సూనర్గా ఉండేవాళ్ళు, క్విక్గా ఉండేవాళ్ళు లేకపోతే లేజీగా ఉండేవాళ్ళు అట్లా కాదు. మన స్టేట్ ఆఫ్ మైండ్ పైన మనం సాధించగలము అని బలంగా అనుకుంటే ఏదైనా కూడా సాధించవచ్చు. యూ క్యాన్ విన్. That all depends on your way of thinking. Okay, and you have to take the failures also, and you have to learn something from the failures, and you have to bounce back. Then success is a easy task for you. Okay, that is what told in the lesson ma to inspire you. They have given some personalities and their failures and also success also. Okay, thank you.